అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఏడాదికి 2 సార్లు టెట్. రాష్ట్రంలో టెట్ కు ఇకపై ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లో ఒకసారి, డిసెంబర్లో రెండోసారి టెట్ నిర్వహించనున్నారు. ఇక టెట్ లో క్వాలిఫై అయినా స్కోరును పెంచుకునేందుకు పరీక్షను మళ్లీ వాయిదా రాయవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే రెండు సార్లు. అయితే ఇప్పటికి గతంలో కూడా ఇది ఉండే, ఏది ఏడాదికి 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసుకోవచ్చు అని చెప్పేసి గతంలో ఉండే. కానీ గత ప్రభుత్వం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2 సార్లు 3 సార్లు నిర్వహించింది, గతం పక్కకు పెట్టేసింది. మొత్తం టోటల్గా 10 సంవత్సరాల్లో రెగ్యులర్గా ఆ టెట్ నిర్వహించకుండా మొత్తం కూడా పెట్టడంతో చాలామంది టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత పొందలేదు. దాంతో వాళ్ళు డిఎస్సి రాసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఇది ఏడాదికి 2 సార్లు నిర్వహించడం ద్వారా ఒకవేళ ఈసారి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే ఇంకా మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి మళ్ళోసారి రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక మరోవైపు డిఎస్సికి సంబంధించి 100% వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉంది. ఇటు డిఎస్సితో పాటు మాకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ గ్రూప్ 2ను కూడా కొన్ని పోస్టులు పెంచి అక్కడ డిసెంబర్ వరకు వాయిదా వేయాలని చెప్పేసి అక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు డిఎస్సిని వాయిదా వేయడం అనేటువంటిది పెద్దగా అసలు యాక్చువల్గా ప్రభుత్వం మీద బర్డన్ పడే పరిస్థితి కాదు. తర్వాత లేకపోతే ఇంకేమైనా అన్యాయం జరిగే పరిస్థితి కూడా కాదు. వాళ్ళు న్యాయమైన డిమాండ్ 100% ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. ఎవరైతే టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్నారో మహేందర్ రెడ్డి, ఆయన కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల అభ్యర్థులను 100% పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమైనరు నిరుద్యోగులు. కాబట్టి నిరుద్యోగుల సమస్యలని తర్వాత విద్యార్థుల సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన 100% ఉన్నది. తర్వాత ఏ ప్రభుత్వం అనగానే విషయం ఏంటంటే వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎట్లా? తర్వాత పోస్టులు పెంచుతామని అంటే వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ మేము పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, తర్వాత మంత్రులు అంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో న్యాయమైన డిమాండ్ దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అటు టీజీపీఎస్సీ పైన 100% ఉంది. నిరుద్యోగుల సమస్యలు 100% బరాబర్ పరిష్కరించాలి.